వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అవమానాల గురించి లేదంటే మనస్తత్వాల గురించి, వ్యక్తిత్వాల గురించి చాలా పెద్ద గందరగోళం జరుగుతోంది. సరే, ఎవరి మనోభావాలు దెబ్బతీసుకున్నా ఏం చేసినా పక్కన పెడితే, ఒక వ్యక్తి మనస్తత్వం ఎలాంటిది అని నిరూపించడానికి ఎన్ని సంఘటనల గురించి చెప్పాలి? ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు ఎంతోమందికి, కోట్లాది మందికి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తిని చేతులు జోడించేలా చేసినటువంటి వ్యక్తి మనస్తత్వం అనే దాని మీద మాత్రమే తప్ప నేను ఆ సంఘటన గురించి నేను మాట్లాడడం లేదు. ఆ వ్యక్తి మనస్తత్వం ఎలాంటిది అంటే, అలా చేయించినటువంటి వ్యక్తి మనస్తత్వం. రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ గుర్తుందా? 2021 మే 14వ తేదీ, సమయం ఉదయం 10 గంటల చిల్లర, 10-11 అవుతుంది. ఆ మూమెంట్కి నాకు తెలిసి ప్రిసైజ్లీ 11 ఏమో, యాదృచ్ఛికంగా ఆ 11 ఇప్పుడు 11కి బాటలు పడ్డాయేమో. పోలీసులు కరోనా సమయంలో కనీసం అంబులెన్స్ని కూడా మన వాళ్ళు ఎవరన్నా ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అక్కడ హైదరాబాద్ తీసుకెళ్లాలంటే అంబులెన్స్ని కూడా హైదరాబాద్కి పర్మిషన్ ఇవ్వనటువంటి కేసీఆర్ పాలనలో ఆంధ్ర పోలీసులు వచ్చేసి హైదరాబాద్లో తన పుట్టినరోజు వేడుకల్లో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని, నర్సాపురం ఎంపీగా ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తిని రాజద్రోహం కేసు అని చెప్పి దేని మీద చెప్పారో తెలియదు, దేని మీద పెట్టారో తెలియదు. రాజద్రోహం అంటే ఆయన ఏం చేశారు? కేవలం పాలసీలని విమర్శించడం మాత్రమే, చేస్తున్నటువంటి పనిని విమర్శించడం మాత్రమే ఆయన చేసింది. జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలను విమర్శించడం మాత్రమే ఆయన చేసింది. అసలే గోదావరిలో కదండి, కొంచెం ఎటకారం కూడా ఉంటుంది ఆ భాషలో, ఆ విరుపు ఉంటుంది. అది అర్థం కాకపోతే ఇంకా ఎవరి అర్థాలు వాళ్ళు తీసుకుంటారు. సో అలా మాట్లాడుతున్నటువంటి దానికి, ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి దానికి, చేస్తున్నటువంటి తప్పులు, అన్యాయాలు, అక్రమాలు ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి దానికి రాజద్రోహం కేసు పెట్టి కరోనా సమయంలో ఆయన్ని తీసుకెళ్ళి నిర్బంధించి సావంచుల దాకా తీసుకెళ్ళి, ఎందుకంటే అంతకుముందే ఆయన స్టెంట్ వేయించుకున్నారు, ఆయన హార్ట్కి సర్జరీ అయింది, స్టెంట్ వేయించుకున్నారు అంతకుముందే. పివి సునీల్ ఆధ్వర్యంలో, మిగతా వాళ్ళ పోలీసుల ఆధ్వర్యంలో ఏం చేశారో తెలుసు. ఆ తులసిబాబు అనేటువంటి వాడు ఎవడో ఉన్నాడు, ఒక అతను, వీళ్ళందరూ అది కలిసి ఆల్మోస్ట్ చంపైపోయారు కదా ఆయన్ని. ఇది గుర్తులేదా ఎవరికి? ఒక వ్యక్తి మనస్తత్వం గురించి చెప్పడానికి, ఎటువంటి ఆలోచన ధోరణి ఉంది అనేది చెప్పడానికి అర్థం కాదా ఇది? ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఆ రోజుల్లో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, చేసినటువంటి పాప పనులు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇలాంటి మనిషి గట్టిగా అరిస్తే దిగొచ్చేసాడు అని ఎలా అనుకుంటాం అసలు ఈ ఒక్క పాయింట్లోనే? అలాగే ఆ వ్యక్తి మనస్తత్వం ఎలాంటిదంటే, గత 5 ఏళ్లలో చూసినటువంటి పరిపాలనలో ఇప్పుడున్నటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి మీద రేప్ కేసు పెట్టించారు. అది కూడా ఎక్కడో తెలుసా? పట్టపగలు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఒక ఫోటోకి సంబంధించిన అంశంలోనో, లేదా ఒక బోర్డుకి సంబంధించిన అంశంలోనో మాట్లాడుతూ ఉంటే, గౌతు లచ్చన్న గారి ఫోటో ఏదో తీసేశారని ఇంకోటి దాని గురించి మాట్లాడుతూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి మహిళ చేత రేప్ కేసు పెట్టించారండి. పట్టపగలు అందరూ చూస్తూ ఉండగా ఆ ఫోటో గురించి గొడవ చేస్తూ ఆయన ఉత్తరాంధ్ర యాసలో, శ్రీకాకుళం భాషలో ఆయన మాట్లాడతారు. ఓ మై సన్ అని చెప్పేది చెప్పారు చూసారా అప్పుడు, అలాగా దానికి సంబంధించి తనకి రేప్ కేసు పెట్టారు. పెళ్ళికి వెళ్తే ఎక్కడ, తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కడో ఒక పెళ్లికి సంబంధించి వెళ్తే మాజీ హోంమంత్రి చినరాజప్ప గారి మీదను, వీళ్ళ మీద, అయినపాత్ర గారి మీద, మళ్ళీ అక్కడ కూడా అనుకుంటా నాకు తెలిసి SC/ST అట్రాసిటీ కేసు పెట్టించారు పెళ్లికి వెళ్ళినందుకు. అదొక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఏదో జరుగుతోందిట, అందుకని చెప్పి వీళ్ళు అక్కడికి వెళ్ళారు, వీళ్ళ దగ్గరుండి కిడ్నాప్ చేయించి మరీ చేశారు అని చెప్పి SC/ST అట్రాసిటీ కేసు పెట్టించారు. మాస్కులు అడిగినటువంటి పాపానికి డాక్టర్ సుధాకర్ గారు ఏ విధంగా చనిపోయారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మాస్క్ అడిగినటువంటి పాపానికి అక్కడ 30 ఏళ్ళ నుంచి ఆయన సర్వీస్ అందిస్తున్నాడు అక్కడ నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి తిరుగుతున్నటువంటి పాలకులు ఎండగడుతూ ఆయన మాట్లాడినటువంటి దానికి, మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ అనితారాణి ఎంత హెరాస్ చేశారు ఆవిడ్ని. సరే, వీళ్ళందరూ సామాన్యులు అనుకుందాం. ఒక ఎంపీగా ఉండి, నర్సాపురం నియోజకవర్గానికి ఎంపీగా ఉండి, డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారితో సంబంధ బాంధవ్యాలు ఆయనకి ఉండి, స్నేహం ఉండి, కేంద్ర పెద్దలతోటి, దేశం మొత్తంలో ప్రముఖులందరితోటి మంచి రిలేషన్స్ ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు యాజ్ అ VIP, ఆయన చిరంజీవి గారికి, నాగార్జున గారికి, బాలకృష్ణ గారికి అందరికీ ఫ్రెండే, ఆయన అందరికీ సన్నిహితుడే. రాజశేఖర్ రెడ్డి గారికి కూడా సన్నిహితుడే. ఇంకా జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడితే, ఇంకా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి బిజినెస్ పాఠాలు నేర్పినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని వీడియో కాల్లో చూసినటువంటి వ్యక్తి మనస్తత్వం, ఆయన్ని చావచిత కొడుతూ ఉంటే వీడియో కాల్లో చూసినటువంటి మనస్తత్వం మరి ఏమనుకోవాలి? అలాంటి వాడు ఎవరికైనా లొంగుతాడా? ఇంకేముంది, లేదు మీరు చెప్పిందల్లా నేను చేసేస్తాను, ఇంకేముంది, మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తాను అనేటువంటి వ్యక్తిత్వం ఆ వ్యక్తికి ఉందా అసలు? అందుకు కాదా ప్రజలందరూ కూడా ఇచ్చింది? అమరావతి రైతులు
కడుపుల్లో తన్నారు, ఆడవాళ్ళని పోలీసులు కడుపుల్లో తన్నారు. తనిచ్చింది ఎవరు? అది మాత్రమే కాదు, అమరావతిలో పర్యటన లేదంటే ఇంకోటి ఏదైనా పెట్టుకున్నప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా పరదాలు, రోడ్డుకి ఇరువైపులా అశోకుడు చెట్లు నాటిచ్చాడు, జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టించాడు ఆయన పర్యటనకి వెళ్ళేటప్పుడు. ప్రజలెవరు గోడ దూకి వెళ్ళిపోకుండా కందకాలు తవ్విచ్చాడు. ఏమనాలి మరి? ఇవి చిన్న చిన్న ఎగ్జాంపుల్సే చాలా వరకు. అలాంటిది నిన్న కూడా చూసాం మనం. శ్రీరెడ్డితోటి చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వారి తల్లి గారిని ఏ విధంగా తిట్టించారో అప్పుడు అభిమానులు మీకు గుర్తు రాలేదా? ఈ విషయం అవసరం లేదు, ఎందుకంటే చాలా వరకు చెప్పుకుంటూనే ఉన్నాం మనం. సో ఆ వ్యక్తి మనస్తత్వం ఎలాంటిది అనేటువంటి దానికి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోటి కరోనా రాదు అన్నదానికి లేదు దేవుడు ఆపేస్తాడులేండి అని చెప్పి పంపించేసేట. చాలామంది ఇలాగ చెప్పారు, పబ్జీ ఆడుకుంటాడని, లేదంటే ఆత్మలతో మాట్లాడతాడని. అంతెందుకు మొన్న కూడా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సభకి వెళ్ళి అక్కడ విగ్రహంతో మాట్లాడినాడు, బాగున్నావా డాడీ అని. మరి దాన్ని ఏమనుకోవాలి? వ్యంగ్యమనుకోవాలా, ఇంకోటి అనుకోవాలా? ఇక్కడ రఘురామకృష్ణరాజుకి జరిగినటువంటిది, ఆయనకి జరిగినటువంటిది చూస్తే కాలు ఫ్రాక్చర్ అయింది, దాదాపు చాలా వారాల పాటు నడవలేకపోయారు. ఆఖరికి మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు టెస్ట్ చేసి అయ్యా ఇక్కడ విరిగింది, ఇది ఇక్కడ ఫ్రాక్చర్ ఉంది ఈయనకి అని సర్టిఫై చేస్తే తప్ప మనకు తెలియలా. అలాంటి పని చేశాడు. ఇప్పటికీ ఆ కేసు ఏమైంది, దాని మీద ఎప్పుడు తీర్పు వస్తుంది, నిందితులకి శిక్ష ఎప్పుడు పడుతుందో కూడా తెలియదు. అంటే ఒక ఎంపీ, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ఎంపీకే ఇక్కడ న్యాయం జరగలేదు అంటే మిగతా వాళ్ళ విషయంలో ఎలా ఉంటుంది? ఆ అహంకార ధోరణి ఎలా ఉంటుంది తెలీదా? ఆయన ఇంట్లోకి వెళ్తే, ఆయన ఆఫీస్లోకి వెళ్తే ఎవరో కూడా ఆఫీస్లో కూర్చోకూడదు. ఆయన బయటకు వచ్చేదాకా గుమ్మంలో అక్కడ వేచి ఉండాలి. ఆయన ఎవరిని కలవాలనుకుంటే వాళ్ళనే కలుస్తాడు తప్పితే మనలాంటి వాళ్ళు వెళ్ళి అయ్యి ముఖ్యమంత్రి గారు ఇది అని చెప్పి ఆ రోజుల్లో కలిసేటువంటి ప్రయత్నం చేద్దామంటే ఎక్కడ అయ్యేటువంటి పని లేదు. మరి ఇవన్నీ కూడా ఎందుకు గుర్తు చేసుకోలేకపోతున్నాం మనం? ఇవి గుర్తు పెట్టుకుని కూడా ఎందుకని అనవసరంగా గొడవలు పెట్టుకుంటున్నాం అని చాలామంది అడుగుతున్నారు. నేను పెట్టినటువంటి కామెంట్స్లోనే కావచ్చు, మిగతా వాటిలో కావచ్చు, చాలామంది చెప్పినటువంటి విషయం ఇదే. సో అగైన్ మళ్ళీ ఇక్కడ చెప్పాల్సినటువంటి పాయింట్ ఒక్కటే, రాష్ట్రం గురించి ఆలోచించండి, రాష్ట్రం గురించి ఆలోచించండి. ఇంకొకసారి కనుక జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారా పొరపాటున, ఏం లేదు, ఇంకా రాష్ట్రం మొత్తం అంతా కూడా అయిపోయినట్టే. సగం జనాభా పక్కకి వెళ్ళిపోవచ్చు, తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలిపేయచ్చు. గతంలో కూడా ఇలాగే చెప్పుకున్నాం. ప్రజలు విజ్ఞులు కాబట్టి 11 ఇచ్చి కూర్చోబెట్టారు. అయినా కూడా ఇంకా ఆ వ్యక్తి మనస్తత్వం ఎలా ఉందో చూడండి. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని నేను గౌరవించను, ప్రజల్ని నేను గౌరవించను, పోలీసుల గుడ్డలు కూడా తీస్తాను, ఏం పిగుతారో నేను చూస్తాను, మందని సోషల్ మీడియా మందని వేసుకొని సంస్థాగతంగా అంటే ఒక కన్స్ట్రక్టివ్గా ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తూ ఉంటే ఆ ట్రాప్లో పడేటువంటి వాళ్ళందరూ కూడా ఇంకేముంది రెచ్చిపోవడం, మాట్లాడడం, ఇదే జరుగుతుంది. ఎవరికి వారే అన్నట్టుగా తయారైపోయింది. పైన వీళ్ళకి పడుతున్నటువంటి కష్టానికి రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళు పడుతున్నటువంటి కష్టానికి విలువ లేకుండా పోతుంది. ఒక్కసారి గుర్తు చేసుకోండి, రాష్ట్ర పరిస్థితుల్లో గతంలో ఏం జరిగింది, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. చెప్పాల పేర్లు: నలంద కిషోర్, అబ్దుల్ సలాం, రంగనాయకమ్మ గారి అరెస్టు, ఓంప్రకాష్, కిరణ్ చీరాల్లో, లిస్ట్ చాంతాడంత అవుతుంది. తోటచంద్రయ్య అనే వ్యక్తిని పేక్ కోసి చంపేశారు. అంతెందుకండి, వాళ్ళ ఇంట్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది. ఇప్పటిదాకా ఏమైనా తేల్చగలిగారా? ఇన్ని ఉన్నాయి, ఒక వ్యక్తి మనస్తత్వానికి ఉదాహరణలుగా ఇన్ని ఉన్నాయి. అయినా సరే మనం ఇంకా దేని గురించో కొట్టుకుని వస్తాం, రైట్? ఎందుకని మంచిది ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఇవన్నీ కూడా. అట్లీస్ట్ అప్పుడన్నా ఆలోచనలు మారతాయేమో మళ్ళీ. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.